ఎమ్మెల్యేల మీద చేయలేదు. మీరు చూడండి, ఎమ్మెల్యేల పేర్లు ఎవరిది కూడా మెన్షన్ చేయలేదు. ఎమ్మెల్యేల వెనక ఎవరున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, అదృశ్య శక్తులు అని చెప్పారు. ఎందుకంటే ఎమ్మెల్యేలని ఆమె వ్యతిరేకం చేసుకోవాలని అనుకోవట్లేదు. వాళ్ళు ఏం భావిస్తున్నారంటే ఎమ్మెల్యేలు కూడా ప్రెస్ మీట్ పెట్టిస్తే మాట్లాడారు, వాళ్ళు స్వచ్ఛందంగా రాలేదు, ఫోన్ చేస్తే వచ్చారని ఆమె భావిస్తున్నారు. సో మాట్లాడదాం. మనతో పాటు శరత్ గారు ఉన్నారు, బొల్లమల్ల యాదవ్ గారు ఉన్నారు. శరత్ గారు, సో చూశారు కదా ఇప్పుడు కొండా సురేఖ లేఖ. ఒకటి సార్, ఈ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చేసిన పెద్ద తప్పేందంటే డాక్టర్ చెన్నారెడ్డితో కలిపి కొండా సురేఖకు షోకాజ్ నోటీస్. చిన్నారెడ్డి నా మిత్రుడు అతను. అంటే యాక్చువల్లీ వాళ్ళ బ్రదర్ మా జూనియర్ ఉండే కాలేజీలో నాకు చాలా మంచి మిత్రుడు మొదటి నుంచి కూడా. విషయం ఏంటంటే నిజాయితీకి ఒక నిలువుటద్దం చిన్నారెడ్డి. ఆయన మీద ఏ అవినీతి ఆరోపణలు మంత్రివర్గంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇతరతరంగా ఉన్నప్పుడు కానీ కాదు. తర్వాత పూర్తిగా సహజంగా కాంగ్రెస్ కార్యకర్త మొదటి నుంచి, ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి అతను యూత్ కాంగ్రెస్ నుంచి అతను ఉన్న వ్యక్తి. తర్వాత స్వర్గీయ రాజీవ్ గాంధీతో, సోనియా గాంధీతో, ఇతరులతో చాలా చాలా సన్నిహిత సంబంధాలు గల వ్యక్తి. రెండోది, క్రమశిక్షణ విషయంలో కూడా చిన్నారెడ్డికి పాఠాలు నేర్పేటువంటి స్థాయి గాని కెపాసిటీ గాని ఎవరికి లేదు. ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చిన్నారెడ్డి మీద కంప్లైంట్ చేసినా ఏం ఒరిగేది ఉండదు, ఏం జరిగేది ఉండదు. ఇది మనం గమనించాల్సిన విషయం అన్నమాట. సో ఈ రకంగా ఏమైందంటే చిన్నారెడ్డి విషయంలో కూడా ఇప్పుడు ఒకవేళ యాక్షన్ తీసుకుంటే, చిన్నారెడ్డి మీద యాక్షన్ తీసుకోకుండా ఓన్లీ కొండా సురేఖ మీదనే యాక్షన్ తీసుకుంటే దాని పరిణామాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు గ్రహించారు. తర్వాత ఏం జరగదు, అసలు కొండా సురేఖను ముట్టేటువంటి పరిస్థితి కూడా ఈనాడు కాంగ్రెస్ లో లేరు. రెండోది ఏంటంటే ఇప్పుడు చాలా దురహంకారంగా ప్రవర్తన చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమశిక్షణ సంఘానికి మల్లు రవే మోస్ట్ ఇనెలిజిబుల్ పర్సన్, టోటల్లీ అనర్హుడు. చెప్తాను వినండి దయచేసి ప్లీజ్. మల్లు రవి కూడా జడ్చర్ల శాసనసభ్యుడు ఉండగా ఇతరత్ర కార్యక్రమాల్లో ఉన్నప్పుడు చాలా వ్యవహారాలు చేసినాడు. ఆయనకు టికెట్ ఇవ్వాలి, ఆయనకి అంటే పార్టీ తరఫున అడ్వైజర్ పోస్ట్ ఇచ్చిన తర్వాత ఆయన అడ్వైజరీ పోస్ట్ రాజీనామా చేసేసి తనకు టికెట్ ఇవ్వకుంటే ఏదో జరుగుతుందని ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తే గత పార్లమెంట్ ఎన్నికలప్పుడు. తర్వాత రేవంత్ రెడ్డితో కుమ్ముకై రేవంత్ రెడ్డి ద్వారా వ్యవహారాలు చేసేసి ముందైతే నువ్వు ఆ పోస్టుకు రాజీనామా చేయి, ఆ తర్వాత నువ్వు ఎంపీ టికెట్ కు చేయి, నీలాంటి సీనియర్ నాయకుడు ఎవరు లేడు అనేటువంటి విషయాలు చెప్పి ఆయన చేసుకున్నారు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఇప్పుడు చిన్నారెడ్డి మీద క్రమశిక్షణ రాహిత్యం మీద కంప్లైంట్ చేసే నాయకుడు ఎవరు? అట్లాంటి మునగాడు ఎవడండి? ఈవెన్ రేవంత్ రెడ్డి చేసినా ఫరక్ పడదు. ఎందుకంటే నిన్నగాక మొన్న వచ్చినారు. ఆయన నరాల్లో కాంగ్రెస్ అనేది ఇమిడి ఉంది.